అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు తప్పనిసరిగా ఈ శ్రమ కార్డు కోసం నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్లో కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్డు ద్వారా కార్మికులకు ప్రభుత్వం అందించే బీమా, పెన్షన్, ఆర్థిక సహాయం వంటి పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హులైన కార్మికులు సమీపంలోని సచివాలయం లేదా మీ సేవా కేంద్రంలో వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఇవాళ నరసరావుపేట పట్టణంలో మరి ఉదయం అందరం కూడా ఈ మల్లమ్మ సెంటర్లో మరి సిమెంట్ కార్మికులందరూ కూడా పనికి వెళ్తారు. దాదాపు 500 మంది నుంచి 1000 మంది ఇక్కడే ఉంటారు. వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా మరి లేబర్ ఆఫీసులో లేబర్ కార్డులు ఇప్పించాలి. ఎందుకంటే అందరూ కూడా పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వ పరంగా వచ్చే మరి ఉపాధి హామీ కానీ సదుపాయాలన్నీ కలగజేయడానికి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మరి లేబర్ మినిస్టర్ గారు కూడా ఈ మరి పిలుపునివ్వడం జరిగింది. అందరూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని లేబర్ ఆఫీసర్ వస్తారు. పేర్లు నమోదు చేసుకుంటే మీ అందరూ కూడా ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సదుపాయాలు మీకు కలుగుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా సరిగా ఆలోచన చేయండి. మనకెందుకు అనుకుంటే మీకు కథ కుదరదు, కుటుంబాలు నష్టపోతాయి. వడదెబ్బ తగిలి అన్న కింద పడినా చాలా ఇబ్బంది పడతాం మనం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ వడదెబ్బ తగలదని చెప్పలేము. ఎండలు విపరీతంగా ఉన్నాయి. మీరందరూ కూడా 11 నుంచి 4 దాకా కొంచెం పని కూడా తగ్గించుకోవాలి. అర్థమైందా? తప్పనిసరిగా అందరూ లేబర్ ఆఫీస్కి లేబర్ కార్డు తీసుకోండి. లేదా కార్డు జేబులో ఉంచుకుంటే నేనే లేబర్ ఆఫీసర్ని పిలిపిస్తాను, ఆయనే వస్తా అన్నారు. వచ్చి మీ పేర్లు నమోదు చేసుకొని లేబర్ కార్డు ఇస్తారు. కాబట్టి ప్రభుత్వ పరంగా మరి లేబర్ యాక్ట్ ప్రకారం మనకి ఏదైతే సదుపాయాలు కలగజేస్తారో అవన్నీ మీకు వస్తాయి. మీరు తప్పనిసరిగా ఇట్లా సదుపాయాలు వినియోగించుకోవాలి.